తాజా అంశం చూస్తున్న మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు లొంగిపోయారు. 60 మందితో కలిసి గడ్చిరోలిలో పోలీసులకు లొంగిపోయారు. ప్రస్తుతం పొలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నారు మల్లోజుల. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ తివారీ అందిస్తారు. హలో మహేష్ తివారీ, మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు లొంగిపోయినట్లుగా తెలుస్తోంది, వివరాలేంటి? మావోయిస్ట్ ఆర్గనైజేషన్ కు ఒక పెద్ద ఎదురు దెబ్బ మనం అనొచ్చు. ఎందుకంటే పీపుల్స్ వార్ గ్రూప్ కొండపల్లి సీతారామయ్య ఎప్పుడైతే పీపుల్స్ వార్ గ్రూప్ తీశారో దాంట్లో స్టార్టింగ్ లా ఫౌండేషన్ అని మనం మల్లోజుల వేణుగోపాల్ అనొచ్చు. ఎలాగైతే గణపతి అలాగే మల్లోజుల కోటేశ్వరరావు, గణపతి, కాదరి సత్యనారాయణ, మల్లోజుల వేణుగోపాల్ ఈ స్టార్టింగ్ అయిన ఒక స్ట్రాంగ్ ఫేస్ మనం అని అనొచ్చు మావోయిస్ట్ మూవ్మెంట్ కు, ఉద్యమానికి మీద తీసుకువెళ్తానికి. దాంట్లో ఇప్పుడు ఒక కీలకమైన పాత్రలో భూపతి ఉన్నారు. ఆయన స్టార్టింగ్ వర్క్ చేసిన ఏరియా గడ్చిరోలి జిల్లా సిరోంచ తాలూకాకి 1980s లో ఈ ప్రాంతంలో వచ్చారు. ఇక్కడ నుంచి గడ్చిరోలి జిల్లా చంద్రపూర్ ఈ ప్రాంతంలో మావోయిస్ట్ ఉద్యమంకు పెద్ద చేసిన తర్వాత దండకారణ్యంలో వెళ్లారు. దండకారణ్య జోనల్ సమితి సభ్యుడు కానీ లేకుంటే మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ సభ్యుడు, అలాగే పొలిట్ బ్యూరో మెంబర్ గా పనిచేసేటప్పుడు భూపతి చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఏదైతే మావోయిస్ట్ ఆర్గనైజేషన్ 2004 నుంచి ఒక పేరుతో బయట వచ్చింది, పీపుల్స్ వార్ గ్రూప్ ఎంసీసీ. ఈ రెండు మావోయిస్ట్ ఆర్గనైజేషన్లు కలిసి ఒక సిపిఐ మావోయిస్ట్ ఒక కొత్త మావోయిస్ట్ ప్రత్యేక బయట వచ్చిందో ఆ సమయం నుంచి ఈ సందర్భంగా గణపతి, ఆజాద్, వీళ్ళతో కలిసి నంబాలకేశ్వరరావు వీళ్ళతో కలిసి భూపతి ఒక ఐడియాలజికల్ ఒక ఫేజ్ గా ఈ పార్టీకు చాలా పెద్ద రకంగా దీంట్లో పనిచేశారు మనం అనొచ్చు. ఏదైతే అభయ్ పేరుతో ఏదో లేఖలు విడుదల గాని వేరే ఏమైనా ఆర్గనైజేషన్ డిసిజన్స్ గానీ దాంట్లో ఇంటెలెక్చువల్ ఫేస్ అని భూపతికి గుర్తుపడతారు ఈ మావోయిస్ట్ ఉద్యమంలో. అలాంటి భూపతి లొంగిపోవటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మనం ఎప్పుడైతే నంబాల కేశవరావుకు ఎన్కౌంటర్ లో ఛత్తీస్గఢ్ పోలీసులు హతమార్చారు, దాని తర్వాత నుంచే భూపతి ఒక వేరే రోజులు బయట వస్తున్నారని చర్చలు జరుగుతున్నాయి. మనం చూస్తే కొన్ని రోజుల క్రితం పీస్ టాక్స్ కానీ అలాగే వేపన్స్ ఈడిసి మావోయిస్ట్ ఉద్యమం వేరే వైపు వెళ్తానికి ఫస్ట్ స్టేట్మెంట్, ఫస్ట్ లేఖ భూపతి జారీ చేశారు. దాని తర్వాతనే వాళ్ళ మీద తెలంగాణ స్టేట్ కమిటీ జగన్ చాలా క్రిటిసైజ్ చేశారు. ఇది జరిగేది కాదు, వేపన్స్ తోటే ఈ యుద్ధం నడుస్తుంది అని చెప్పారు. దాని తర్వాతనే భూపతి సరెండర్ చేస్తారని చర్చలు జరుగుతున్నాయి. దీంట్లో ఒక పెద్ద మాట నేను చెప్తానంటే, భూపతి వైఫ్ తారక్క ఒక మావోయిస్ట్ లీడర్ గా ఆమె గడ్చిరోలి జిల్లాలో 30 సంవత్సరాలు పనిచేశారు. ఆమె ఈ సంవత్సరం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ముందు లొంగిపోయారు. అప్పటి నుంచే తారక్క ఇక్కడ సరెండర్ చేసిన తర్వాత భూపతి కూడా సరెండర్ చేస్తారా, ఇక్కడ మహారాష్ట్రలో చేస్తారా అని చర్చలు ఉన్నాయి. అయితే తారక్క ఇక్కడ ఉన్న వల్లే భూపతి ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న ఇదంటే, తెలంగాణలో భూపతి సరెండర్ చేస్తారని వార్తలు జరుగుతున్నాయి, చాలా రోజుల నుంచి ఉన్నాయి. కానీ భూపతి మహారాష్ట్రలో వచ్చి సరెండర్ చేస్తున్నారు అంటే తారక్క ఇక్కడ ఉన్న వల్లే భూపతి మహారాష్ట్రలో సరెండర్ చేశారని అంటున్నారు. ఇంకా గడ్చిరోలి పోలీస్ దానికి అఫీషియల్ లీక్ చెప్తలేదు, దాని విషయంగా ఏం చెప్పడానికి వాళ్ళు కూడా వెనక కూడా అవుతున్నారు. కానీ ఇది కన్ఫర్మేషన్ ఉంది. రాత్రి 60 మంది మావోయిస్టులతోటి భూపతి మహారాష్ట్ర బార్డర్ లో ఛత్తీస్గఢ్ నుంచి ఎంటర్ అయ్యారు. అక్కడ నుంచి వాళ్ళకి గడ్చిరోలి తీసుకొచ్చారు. లేట్ నైట్ ఈ సరెండర్ జరిగింది. కానీ ఇప్పటిదాకా అయితే వాళ్ళకు మీడియా ముందు కానీ చూపటం జరగలేదు. కానీ 1-2 రోజులలో మహారాష్ట్ర సీఎం వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అప్పుడే ఈ సరెండర్ జరగచ్చు. కానీ ఈ భూపతి అలాంటి ఇంటెలెక్చువల్ ఫేస్ మావోయిస్ట్ ఉద్యమానికి ఏదైతే ఉందో అది సరెండర్ కాకట మావోయిస్ట్ ఉద్యమానికి 40 ఏళ్లలో జరిగిన పెద్ద ఎదురు దెబ్బ అనొచ్చు. ఎలాగా నంబాల కేశవ్ది హతమార్చడం జరిగిందో ఆ రకంగానే మావోయిస్ట్ ఉద్యమంకు భూపతి లాంటి ఒక చాలా పెద్ద ఫేస్, ఇంటెలెక్చువల్ ఫేస్ దానికి మనం అనొచ్చు. ఎందుకంటే ఎన్నో కీలకమైన నిర్ణయాలు భూపతి అలియాస్ సోను అలియాస్ మల్లోజుల వేణుగోపాల్ ఈ మావోయిస్ట్ ఉద్యమంలో తీసుకున్నారు.
స్టార్టింగ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో మావోయిస్ట్ ఉద్యమంది దళం గాని తర్వాత డీకేజీ దండకారణ జోనల్ కమిటీ గాని దాని తర్వాత మీద సెంట్రల్ కమిటీ స్టేట్ కమిటీ గాని ఇలాంటి ఏదైతే స్ట్రక్చర్స్ ఉన్నాయో అన్ని స్ట్రక్చర్లు కూడా ఏ నాయకులకు పెట్టాలి, ఏ నాయకులు ఉండాలి, ఏ రకంగా ఏం జరగాలి, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే పాలసీ మ్యాటర్స్ చేస్తున్నాయో సెక్యూరిటీ విషయంగా దండకారణ విషయంగా దాని విషయంగా కూడా మావోయిస్ట్ ఉద్యమంది ఏం రోల్ ఉంటది, ఏం పాత్ర ఉంటుంది, వాళ్ళ రియాక్షన్స్ ఏంటిది, ఇవన్నీ తయారు చేయడానికి కూడా భూపతిదే పెద్ద భూమిక, పెద్ద కీలకమైన పాత్ర అని మనం అనుకోవచ్చు. దానివల్ల భూపతి లాంటి ఇంటెలెక్చువల్ ఫేస్ ఏదైతే ఉందో తెలంగాణకు చెందిన పెద్దపల్లికు ఆయన రెసిడెన్స్, వాళ్ళ ఫాదర్ చాలా పెద్ద ఫ్రీడమ్ ఫైటర్, మల్ల జిల్లా కోటేశ్వర, మల్ల జిల్లా వేణుగోపాల్, ఈ ఇద్దరు అన్నదమ్ములు మావోయిస్ట్ ఉద్యమానికి 40 సంవత్సరాలు పనిచేశారు. కానీ దాంట్లో కిషన్జీ ఏదైతున్నారో ఆయన పశ్చిమ బంగాల్లో వెస్ట్ బెంగాల్లో జరిగిన ఎన్కౌంటర్ మృతి చెందారు. దాని తర్వాత భూపతి చాలా పెద్ద కీలకమైన పాత్రలో ఉన్నారు, సెంట్రల్ కమిటీ టాప్ 2 గా ఉన్నారు. ఎప్పుడైతే నంబాల కేశవరావుకు హతమార్చారు దాని తర్వాత మావోయిస్ట్ ఉద్యమం పూర్తి లీడర్షిప్ భూపతి చేతిలో వస్తుందని అనుకున్నారు, కానీ అది దేవ్జీ చేతిలో వెళ్ళింది. కానీ దాని తర్వాత పీస్ టాక్ గానీ తర్వాత వెపన్స్ విడిచేయటం గానీ దాని విషయంగా భూపతి ఏదైతే వ్యాఖ్యలు చేశారు దాని తర్వాతనే భూపతి సరెండర్ అవుతారని చెప్పారు. దానివల్ల ఈ సరెండర్ జరిగింది. ఇక వచ్చే కొన్ని రోజుల్లో ఏదైతే అమిత్ షా మార్చి 2026 వరకు మావోయిస్ట్ ఉద్యమం ఈ దేశం నుంచి పూర్తిగా నిలిపేస్తామని అంటున్నారో దానికి రకంగా ఈ సెక్యూరిటీ ఫోర్సెస్ కు ఒక చాలా పెద్ద సక్సెస్ దొరుకుతుంది అని మనం అనొచ్చు. ఎందుకైతే ఇప్పుడు ఏ రకంగా ఛత్తీస్గఢ్ లో సెక్యూరిటీ ఫోర్సెస్ కు సక్సెస్ దొరుకుతుంది, గడ్చిరోలి జిల్లాలో కూడా ఉంది. దీంట్లో ఒక పెద్ద మాట అంటే 60 మంది మావోయిస్టులు నిన్న ఏదైతే భూపతితో సరెండర్ చేశారో దాంట్లో 10 మంది డీవీసీ క్యాడర్ ర్యాంక్ మావోయిస్టు ఉన్నారు, డివిజనల్ కమిటీ మెంబర్స్, చాలా పెద్ద రోల్ వాళ్ళది ఉంటది. అయితే గడ్చిరోలి జిల్లాలో పనిచేసే మావోయిస్టులే వాళ్ళందరూ ఉన్నారని అంటున్నారు. ధన్యవాదాలు మహేష్ తివారీ.